నమస్తే సాహో న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పలాస మండలం స్వయం శక్తి సంఘాలకు 23.46 కోట్లు లబ్ధి. పలాసలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మంత్రి డాక్టర్ సీదిరి. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడి. కిమ్స్ ఐకాన్ వైద్యుల ఘనత. టీఏపీవీసీ అనే గుండె సమస్యతో పుట్టిన శిశువుకు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవితుల రామలింగేశ్వరరావు 100 అడుగుల బంగారం పేరిట తెలుగు రాష్ట్రాల్లో 500 ఏళ్లకు పూర్వం నుంచి ఉన్న దేవాలయాలను తన బృందంతో సందర్శిస్తూ వాటిలో నిర్వహణ లోపాలను పరిశీలిస్తూ ప్రయాణం సాగిస్తూ వారికి అభినందన సభ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం పతాంజలి యోగా కేంద్రం నిర్వాహకులు వేద ప్రభాకరం, విశాఖ సమాచారం దినపత్రిక యాజమాని ఎస్ వీరభద్రరావులు ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ ప్రియ అతిథిగా విజయ నిర్మాణ సంస్థ అధినేత అపర శ్రీకృష్ణ దేవరాయలుగా పేరుగాంచిన సూరప్పనేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వందగుడుల బండారం అనే ఒక సందర్శన యాత్ర పూనుకుని నేను చేస్తున్నప్పుడు నాతో పాటుగా ఎంతో మంది పండితులు, అవధానులు, బ్రాహ్మణోత్తములు, కళాకారులు అందరూ కూడా కలిసి ఈ దేవాలయ సందర్శనానికి వచ్చారు. ప్రధానంగా మనం చూస్తే ఆంధ్రదేశంలో 24,722 దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. తర్వాత ఈ దేవాలయాలకి 4,53,000 ఎకరాలు, ఇందాక వారు చెప్పినట్టుగా ఆ పెద్దలు ఆసాములందరూ కూడా భగవంతుడి మీద భక్తితో దానం చేసిన భూములు. అలాగే వ్యవసాయ యోగ్యం కానీ విలువైన భూములు ఇవి సుమారుగా 81,48,000 చదరపు అడుగులు. అంటే అవన్నీ సుమారుగా పట్టణాల ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. మనం ఒకవేళ దక్షిణ భారతదేశంలో ఒకవారు చూస్తుంటే, అంటే తమిళనాడులో, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చూస్తే దేవాలయాలతో పాటు 24 లక్షల ఎకరాలు భూములు ఉన్నాయండి. అంటే ఇవన్నీ కూడా మూలాలు. ఇవి వాళ్ళు ఉన్నాయా లేదా అంటే దాంట్లో మనకు అనేక సందేహాలు ఉన్నాయి. అలాగే ఒక 100 కోట్ల చదరపు అడుగుల అర్బన్ బిల్టప్ ఏరియా ఉన్నది ఈ 4 రాష్ట్రాల్లో. వాటి నుంచి రావలసిన అద్దెలు సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అయితే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ వసూలు అవుతుంది. ఎంత నష్టం వాటిల్తుందో మీకు తెలియాలి. అఫ్కోర్స్ మన దగ్గర నష్టం ఎలాగో మనకు తెలుసు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అయితే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. ప్రధాన కూడలి ప్రాంతంలో ఉన్న దేవాలయాలు కూడా వాళ్ళు 10 రూపాయలు, 5 రూపాయలు అడుగుకి, చదరపు అడుగుకి వాళ్ళు వసూలు చేస్తున్నారు అక్కడ. దారుణం అంటే దారుణం. తర్వాత 86 నుంచి, అంటే 1986 నుంచి 217 దాకా మనం చూస్తే సుమారు 47,000 ఎకరాలు తమిళనాడులో మాయమైపోయినాయండి, ఆవిరైపోయినాయి. అలాగే మన తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే 25,000 ఎకరాలు ఇంతవరకు నష్టం దేవాలయాలకు కలిగింది. కేవలం 11,000 ఎకరాలు
ప్రభుత్వం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదండి. 11,000 ఎకరాలు. ఇవి మనకి కనిపిస్తున్న కొన్ని వివరాలు. ఇవన్నిటి మీద కూడా ఆడిట్ అబ్జెక్షన్స్ రేజ్ అయినాయి. కానీ ఆడిట్ వాటికి ఇంకా సమాధానాలు ఎవరి దగ్గర నుంచి రావటం లేదు. వాకప్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే, చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈ నష్టాల జాబితాని వాళ్ళు ఎవరు ఆమోదించట్లేదు. మీరు అనుకుంటారండి ఇంత విలువైందని, కానీ అంత విలువ లేదది అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి వాడు అడిగినప్పుడు అలాంటి సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నది. మరి మనందరికీ తెలిసి ఇందాక సత్యమూర్తి గారు కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2017లో ఒక తెలుగు గ్రంథాన్ని ప్రచురించింది. ఆ గ్రంథాన్ని ఆలయం అర్చన అని చెప్పి వాళ్ళు దానికి నామకరణం చేసుకున్నారు. అందులో చూస్తే దేవాలయం ఒక అన్నశస్త్రం, దేవాలయం ఒక ధర్మసత్రం, దేవాలయం ఒక అనాథ నిలయం, దేవాలయం ఒక విద్యాలయం, దేవాలయం ఒక వైద్యాలయం, దేవాలయం ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయం, దేవాలయం ఒక యోగ నిలయం, దేవాలయం ఒక న్యాయ కేంద్రం, దేవాలయం ఒక కళా నిలయం, దేవాలయం ఒక యజ్ఞ వేదిక, దేవాలయం ఒక ప్రసూతి నిలయం, దేవాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ విధంగా ఇన్ని ప్రయోజనాలకి దేవాలయాలు కేంద్ర బిందువుగా మన సంస్కృతిని ఒక పక్క పరిరక్షిస్తూ, సమాజంలో సమానత్వం లేదు, మేమందరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే దేవాలయాల్లో అందరికీ ప్రవేశం వచ్చిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం, వాళ్ళ వ్యాసాలు కూడా చదువుతూ ఉంటాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఒక వర్గానికే ఈ దేవాలయాలు పనిచేసాయి అని ఎవరైనా చెప్తున్నారంటే అది ఎంత సత్య దూరమైన విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ ప్రసూతి నిలయం కేవలం బ్రాహ్మణులకే ఉందండి, ఈ ప్రసూతి నిలయం కేవలం క్షత్రియులకే ఉందండి, ఈ ప్రసూతి నిలయం కేవలం వైశ్యులకే ఉందండి అన్ని రోజులు ఆ రోజుల్లో లేవు కదా. ఇవాళైతే ఉండొచ్చు కానీ ఆ రోజులు అలాంటి రోజులు లేవు. కాబట్టి అనేక విషయాలు మన సమాజంలో కొంతమంది వ్యాప్తి చేసి సమాజాన్ని అంతా కూడా విభజించారు. ఇవన్నీ మనం నమ్ముతూ వస్తున్నాం. ఇంకొక మంచి ఉదాహరణ మీకు చెప్దామని నేను ఇందాక అనుకున్నాను. అదేమిటంటే, మనందరం కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా మన ధర్మశాస్త్రం గురించి మాట్లాడేస్తారు అందరూ కూడా. కానీ మన ధర్మశాస్త్రంలోకి ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళినప్పుడు చూస్తే మూల శ్లోకాలు అంటే మొత్తం 2685 శ్లోకాలు ప్రచారంలో బాగా ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే 1227 శ్లోకాలు మాత్రమే మూల శ్లోకాలు, కానీ ప్రక్షిప్త శ్లోకాలు 1458 శ్లోకాలు. అంటే కొంత తల నెరిసిన వాళ్ళు పిచ్చెక్కి రాసిన శ్లోకాలు. వాళ్ళకి మన సాంప్రదాయం మీద నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు, వారికి కలిగిన విపరీత ఆలోచనలు కావచ్చు. మన సమాజంలో పండిత వర్గం నుంచే ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే చెందేలా అమలు చేసేలా చూస్తున్నామని రాష్ట్ర పశువర్ధక మత్స్య పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం పలాస మండలం స్వయం శక్తి సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం పలాస జూనియర్ కళాశాల మైదానంలో చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి మాట్లాడుతూ, డీబీటీ విధానంలో బటన్ నొక్కి రాష్ట్రంలోని 78,94,169 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాలో 6,419.89 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేశారని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 4 విడతల్లో 25,571 కోట్లు అందజేసినట్లు మంత్రి తెలిపారు. పలాస మండల స్థాయి అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పలాస మండలంలో 850 సంఘాల్లో 8,915 మంది సభ్యులకు 4వ విడతగా 5.85 కోట్లు అందిస్తున్నామన్నారు. అయితే జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డ నుండి మొత్తం 4 విడతల్లో ఈ సభ్యులకు 23.46 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఏమయ్యా, మీ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, మాకేంటి ఉపయోగం ఆయన వల్ల?
ఏమయ్యా ఈ చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఒక్క రూపాయి అయినా మాకు సాయం చేశారా? ఏమయ్యా ఈ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు ఇవ్వద్దని చెప్పి కోర్టుల్లో వేసి ఇష్టానుసారం మా మహిళలనేమో దూషించి ఇప్పుడే మీరు వస్తారా అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా ఒక సైనికుడు మాదిరి తయారై వాళ్ళని అడగాలని నిలదీయాలని సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చప్పట్లతో ఆగిపోకూడదు. మనం గ్రామాల్లో మనం సిద్ధం అవ్వాలి. మనం గ్రామాల్లో మనందరం కూడా సిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ఎందుకు సిద్ధం అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి అమ్మఒడి డబ్బులు వచ్చేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఆసరా లాంటి పథకం కంటిన్యూ అయ్యేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే చేయుత లాంటి పథకం అందరికీ కూడా వచ్చేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి ఈ సచివాలయాలు వాలంటీర్లు ఉండేది. లేకపోతే మళ్ళీ మనం ఆ జన్మభూమి కమిటీ సభ్యుల కిందకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర తలదించుకొని మళ్ళీ యథావిధిగా జెండా కట్టి పసుపు చీర కట్టి పసుపు జాకెట్ వేసి పసుపు రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టి పసుపు రంగు ఆటో ఎక్కి మళ్ళీ వాడి చేతిలో కొంత పెడితే తప్ప మనకి పథకాలు రావు. కాబట్టి నువ్వు 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 మీరందరూ కూడా సైనికుల్లో తయారై మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నేను మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిలి అప్పలరాజు పేర్కొన్నారు. ఆదివారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4వ సంవత్సరం కూడా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల 840 స్వయం శక్తి సంఘాలలో ఉన్న 8,469 మంది సభ్యుల లబ్ధిదారుల ఖాతాలకు 7.37 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 4 ఏళ్లలో పలాసలోని లబ్ధిదారులకు సుమారు 29.70 కోట్లని పథకం కింద అందించామన్నారు. గత ప్రభుత్వాల వల్లే ఇది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అన్నారు. మేనిఫెస్టో అంటే అంకెల గారడి కాదని అదొక పవిత్రమైన భగవద్గీత బైబిల్ ఖురాన్లా భావిస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లల నుంచి చంటి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు, పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్క వయసు వరకు ఒక్కొక్క పథకాన్ని పెట్టి ఆదుకున్నటువంటి మన ప్రభుత్వం. మరి ఇదే గతంలో చంద్రబాబు తీసుకుంటే మళ్ళీ అడుగుతున్నాను నేను ఇక్కడ అక్క చెల్లెమ్మలందరికీ కూడా. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన 14 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే, మళ్ళీ అడుగుతామన్నా గట్టిగా చెప్పాలి మీరంతా, చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే మంచి జరిగిందా నేను అడుగుతా ఉన్నా. నేను జరిగిందమ్మా జరిగిందమ్మా. మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి కుటుంబానికి కూడా అవునా కదా నాకు మంచి జరిగింది అన్నటువంటి అక్క చెల్లెలు ఒకసారి చేయలేదని చూస్తాను. ఏమో బాగా నీకు అవలేదా? మరి ఎత్తున్నదేమి మంచి జరిగింది అనిపించినటువంటి ప్రతి ఒక్క కూడా చేయొత్తుమని కోరుతా ఉన్నాను నేను. మాకు దమ్ముని అనుగ్రహమేమో అభిమాని తెలియజేసుకోవడానికి ఇలాగే ఇదే చంద్రబాబు అడుగుమని చెప్పండి, నా వల్ల మంచి జరిగితే మీరు చేతులెత్తనని అభిమంచి నేనైతే కోరుతా ఉన్నాను. చంటి పిల్లలకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఓ పథకాన్ని పెట్టి బ్రహ్మాండమైనటువంటి భోజనం అంగన్వాడీలో ఇచ్చి ఈ రోజు అంగన్వాడీలో మీ పిల్లలకి పాఠాలు చెప్పిస్తున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరొకమారు మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ పైన చదువుకునే పిల్లలు ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శ్రీమతి సత్యవతమ్మ ప్రత్యేక చొరవతో మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు మరియు పెట్టుబడుల శాఖ మార్చులు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో అనకాపల్లిలో గల బొజ్జన్నకొండ 7.5 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. నేపథ్యంలో బొజ్జన్న కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ కొరకు బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. అక్కడొచ్చిన ప్రేక్షకులను చూసే విధంగా బొజ్జన్నకొండను విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్చామి,
ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈరోజు మరి ఈ శంకరం గ్రామం బొజ్జన్నకొండ ప్రాంతం ఈరోజు పులకించిపోయింది. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు మరి లైట్ అండ్ సౌండ్ షో మరి శాంక్షన్ అయిందని మీకు అనేక సార్లు చెప్పటం, ఈరోజు మరి ఆ ఏజెన్సీ కూడా బెల్జియంకి సంబంధించిన సంస్థ ఆ టెండర్ కూడా దక్కించుకొని ఈరోజు ఒక ట్రయల్ రన్ ఈరోజు బొజ్జన్నకొండ ప్రాంతంలో ఈరోజు మనం ఇప్పుడే చూసాము. ఇంచుమించు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బొజ్జన్నకొండ ప్రాంత చరిత్ర అంతా కూడా ఈరోజు ఒక లైట్ అండ్ సౌండ్ షో రూపంలో ఇవాళ భావితరాలకు అందించడానికి మరి పురావస్తు శాఖ, టూరిజం శాఖ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా ఈరోజు అభివృద్ధి చెందడానికి అనేక అడుగులు పడుతూ ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఒక అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ శంకరం గ్రామం కానీ, తుంపాల పరిసర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ముఖద్వారం అంతా కూడా పర్యాటకులతో, అనేక మంది సందర్శకులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 3.73 కోట్ల రూపాయలతో PMFE ఇంక్యుబేషన్ సెంటర్ పనులు ప్రారంభించారు. ఆ పనులకు ఎంతవరకు వచ్చాయనే విషయంపై ఎంపీ సత్యవతి మరియు ADR జనార్దన్ రావు ఆధ్వర్యంలో పనులను ఎంపీ సత్యవతి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనకాపల్లిలో మొదట పార్లమెంటు మహిళగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగా నేడు ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తి కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. చెరుకు నుండి బెల్లం ఉత్పత్తి చేయడానికి కావలసిన మిషనరీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేశామన్నారు. రైతులెవరూ కూడా నష్టపోకూడదని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. 25/5/2023 గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా నేను, అధికారులందరూ కూడా PMFME ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అన్న ఒక ప్రాజెక్టులో భాగంగా 3.7 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మనం ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆ రోజు మనం అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి, మనం ఏ ఏ అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేశామని కూడా ఆ రోజు విపులంగా కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి అది పూర్తి కావస్తున్న నేపథ్యంలో, దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకసారి దాన్ని విజిట్ చేయడానికి ఈరోజు ఈ ప్రాంగణానికి, RARS ప్రాంగణానికి రావడం జరిగింది. మరి దీని అధినేత అయినటువంటి మరి ముఖ్యంగా ఎవరి ప్రోత్సాహంతో అయితే ఈ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిందో, అంత ఫాస్ట్గా పూర్తయిందో మరి ADR జగన్నాథరావు గారికి నేను ప్రత్యేకంగా విశాఖ నగర చరిత్రలోనే తొలిసారిగా కేవలం 1.3 కిలోల బరువున్న నెలల నిండక ముందే పుట్టిన ఓ చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా చేశారు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు. 32 వారాల గర్భంతోనే పుట్టిన కవలల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్న పాపకు మాత్రం పుట్టిన కాసేపటికే ఊపిరందక బాగా ఇబ్బంది అయింది. దాంతో నగరంలోని లోటస్ పిల్లల ఆసుపత్రిలో చీఫ్ నియోజనాలజిస్ట్ డాక్టర్ గణేష్ శంకు నేతృత్వంలోని నియోడనాలజిస్ట్ యూనిట్లో చేర్చి రక్షించారు. అప్పటి పాప బరువు 1.2 కిలోలే. అనంతరం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చెందిన కడల్స్ విభాగంలోని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శాంతిప్రియ శిశువును పరిరక్షించారు. అప్పుడే ఆ శిశువుకు పుట్టుకతోనే వచ్చే గుండె సమస్య ఉందని తెలిసింది. దాని వైద్య పరిభాషల్లో ఇన్ఫ్రా డయాఫ్రాగ్మాటిక్ టోటల్ ఎనాలమస్ పల్మనరీ వీనస్ కనెక్షన్ TAPVC అంటారు. ఇందులో ఊపిరితిత్తుల నుంచి శుద్ధి చేసిన రక్తాన్ని గుండెకు తీసుకెళ్లాల్సిన రక్తనాళాలు అసాధారణంగా గుండె దిగువన కాలేయంలోకి వెళ్ళిపోతాయి. దీంతో పాపకు 34 వారాల వయసు వచ్చే వరకు ఆగి అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు గణేష్ సార్ అండ్ టీమ్, శాంతిప్రియ టీమ్. Next, thanks to my baby in more than 10 hours, and after surgery he was informed me I have done 200% effect for your baby. నా 200% నేను మీకు నా వల్ల అయిన ప్రయత్నం నేను చేశాను. మీ బేబీ బాగానే ఉందని ఒక వర్డ్ చెప్పారు. ఆ వర్డ్కి ఐ హ్యావ్ నా ఎమోషన్ మీకు చెప్పాలంత ఎమోషన్ నాకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు అనిల్ సార్
Ganesh sir, Santipriya madam, Nikhil sir and team. అంటే 1200 నుంచి 1300 గ్రాముల మధ్య ఉన్న బేబీకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది హాస్పిటల్లో. అది చాలా అరుదైన ఘట్టం. అది టు బి ఫ్రాంక్ ఈ 2 తెలుగు స్టేట్స్ లో మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ కన్సల్టెంట్ డాక్టర్స్ హియర్. అదంతా క్లియర్ గా చెప్తాను నేను ఒక 2 minutes లో. తర్వాత కన్సర్న్ పీపుల్ మళ్ళీ మీతో మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటంటే ఈ బేబీ ప్రిమేచ్యూర్ బేబీస్ అంటారు. అంటే నెలల నిండక ముందు పుట్టిన పిల్లలు ప్రిమేచ్యూర్ బేబీస్ అంటారు. మీకు ఆ విషయం తెలుసు. 32 weeks కే ఈ బేబీ పుట్టడం జరిగింది. బేబీ వెయిట్ 1.2 kgs నుంచి 1.3 kgs మధ్య ఉంది. ఆ బేబీ పుట్టిన ఇమీడియట్ గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని అక్కడ హాస్పిటల్లో చూపిస్తే, లోటస్ హాస్పిటల్లో డాక్టర్ సంకు గణేష్ గారు పిడియాట్రిషియన్ ఊర్లో లోటస్ హాస్పిటల్లో సార్ చూశారు. అక్కడ చూసి ఇమీడియట్ గా ఆయన స్పాట్ లో ఈ డయాగ్నోస్డ్ పాపకి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అంటే హార్ట్ లో డెవలప్మెంట్ ప్రాబ్లం ఉందని ఆయన గ్రహించి ఇమీడియట్ గా మన దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర నియోనటాలజీ అలాగే పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఊర్లో మన దగ్గర ఉన్నారు. అది ఒక రేర్ స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీలో డాక్టర్ శాంతిప్రియ గత 6 years ఇక్కడ ఎన్నో అద్భుతమైన ట్రీట్మెంట్స్ చేయడం జరిగింది ఈ పిడియాట్రిక్ కార్డియాలజీ విషయంలో. సో తను ఇక్కడ ఉన్నారని ప్లస్ నియోనటాలజీ నిఖిల్ వీళ్ళంతా ఉన్నారని చెప్పి గణేష్ గారు ఇమీడియట్ గా ఏమాత్రం లేట్ చేయకుండా బేబీని ఇక్కడ పంపించడం జరిగింది. సో వీళ్ళు అటెండ్ అయ్యి బేబీని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డెసిషన్ వచ్చి, అప్పుడు డాక్టర్ అనిల్ గారు ఆయన పిడియాట్రిక్ అంటే చిన్న పిల్లల్లో హార్ట్ ఆపరేషన్ చేసే స్పెషాలిటీ డిఫరెంట్ గా ఒక వేరే స్పెషాలిటీ. అది మళ్ళీ మామూలు హార్ట్ సర్జరీనే కష్టం, అందులో అంత చిన్న పిల్లలకి ఆ బేబీస్ చేయడం అనేది ఇంకా కష్టమైన పని. దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా డాక్టర్ అనిల్ గారు చేశారు. అలాగే నాగరాజు గారు అని చెప్పి ఆ ఏజ్ గ్రూప్ కి కార్డియాక్ అనస్థీషియా ఇచ్చే డాక్టర్ గారు ఆయన వచ్చారు. పోస్ట్ ఆపరేటివ్ గా మళ్ళీ మన సాయి మణికంఠ గారు మన దగ్గర ఉండే కార్డియో తరగతి వచ్చిన ఆయన పెద్దవాళ్ళకి హార్ట్ సర్జరీ చేస్తారు. అలాగే గణేష్ గారు, శాంతి ప్రియ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 15-20 days లో నార్మల్ గా రికవర్ అయ్యి చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ 2 ఎందుకు వచ్చినాయి అంటే పుట్టుకతోనే బేబీకి ప్రాబ్లం వచ్చి అలాగే ఈ ప్యూర్ బ్లడ్ కలిసిపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఆక్సిజన్ అందక బేబీకి ఇబ్బంది అవుతుంది. దానికి ఇమీడియట్ గా శాంతిప్రియ గారు ఏం చెప్పారంటే వెంటనే సర్జరీ చేయాలండి బేబీకి. ఈ సర్జరీ చేయకపోతే బేబీ సర్వైవ్ అవడం కష్టం అని చెప్పారు. సో వెంటనే మేము ఏం చేసామంటే నేను 2-3 సర్జన్స్ ఫోన్ చేశాను, కార్డియోథొరాసిక్ సర్జన్స్ పిల్లలు చేసేవాడికి. ఎవరు ఒప్పుకోలేదు, మేము చేయమని చెప్పారు. ఎంత రిస్క్ మేము తీసుకోలేము, ఎందుకంటే బేబీ 1200 grams ఉంది, సర్జరీ ఏమో 10 hours పడుతుంది, సో మేము చెయ్యం, కష్టం అని చెప్పారు. అప్పుడు ఒకే ఒక్క సర్జన్ ధైర్యం చేసి ముందుకు వచ్చింది డాక్టర్ అనిల్ గారు. డాక్టర్ అనిల్ గారు హైదరాబాద్ కిమ్స్ లో కన్సల్టెంట్ గా ఉన్నారు. సో అనిల్ గారికి ఒక విషయం అడిగాను, ఇప్పుడు బేబీ 1200 grams ఉంది, నేను హైదరాబాద్ పంపించలేనండి మీకు ఈ బేబీని, ఎంత పంపించినా ఫ్లైట్ లో వచ్చినా ఇంత టైం పడుతుంది, వెంటిలేటర్ మీద రావాలి. అనిల్ గారు వెంటనే వద్దు బేబీ ఎందుకు, నేనే వచ్చి అక్కడ చేస్తాను, మా టీం వచ్చి ఒప్పుకున్నారు. వెంటనే నేను అడగకుండా నేను ఒప్పుకొని వాళ్ళ టీంతో ఆయన వచ్చారు. కాకపోతే ఒకటి అడిగారు నన్ను, ఆయన నువ్వు బేబీని ఒక 10 రోజులు స్టెబిలైజ్ చేసి వెంటిలేటర్ మీద తీసేసి ఆక్సిజన్ అది తీసేసి అంతా రెడీలో ఉంచితే నేను వచ్చి చేస్తాను. సో 10 రోజులు కష్టపడి మేము బేబీని అంతా స్టెబిలైజ్ చేసాము. 10 రోజుల తర్వాత అనిల్ గారు, డాక్టర్ నాగరాజు వాళ్ళ టీం అంతా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బేబీకి సర్జరీ చేయడం జరిగింది. పలాస మండలం స్వయం శక్తి సంఘాలకు 23.46 కోట్లు లబ్ధి. పలాసలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మంత్రి డాక్టర్ సీదిరి. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడి. కిమ్స్ ఐకాన్ వైద్యుల ఘనత. టీఏపీవీసీ అనే గుండె సమస్యతో పుట్టిన శిశువుకు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.
ఇవే బులెటిన్లోని హెడ్లైన్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.